ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు మీరు తినకపోయినా ట్రై చేయకపోయినా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలోని చూద్దాము. ముందుగా 1/4 కప్పు పచ్చిశనగపప్పుని వేడి నీళ్లు వేసుకొని గంట పాటు నానబెట్టుకోవాలి, లేదా నైట్ అంతా అయినా చల్ల వాటర్లో నానబెట్టుకోవచ్చు. ఈ కర్రీ కోసం నేను ఈ సైజ్ కొబ్బరికాయను తీసుకొని కొబ్బరిని సెపరేట్ చేసి బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని పీల్ చేసుకోవాలి. బ్రౌన్ పార్ట్ని ఉంచి కర్రీ చేసుకుంటే అంత సాఫ్ట్ అండ్ టేస్టీగా అనిపించదు. కాబట్టి చూపిస్తున్న విధంగా బ్రౌన్ పార్ట్ని అంతటిని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా కోసము మిక్సీ జార్ తీసుకొని అందులో 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల తరిగిన అల్లము, 2 ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకున్నవి వేసి మెత్తగా పేస్ట్లా చేసి పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సీ జార్లో 1 టమోటాని కూడా వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనము పేస్ట్ చేసుకున్న ఆనియన్ ప్యూరీ, 2 పచ్చిమిర్చి ముక్కలుగా తరిగినది వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఈ ఆనియన్ పేస్ట్ని వేగనివ్వాలి. ఇందులోనే టమాటో ప్యూరీ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్స్ కారము, లేదా మీ రుచికి సరిపడినంత కారము, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకొని మరలా ఒకసారి మొత్తాన్ని బాగా కలిపి మూత పెట్టుకొని నూనె పైకి తేలినంత వరకు వేగనివ్వాలి. నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన కొబ్బరి ముక్కలను ముందుగా నానబెట్టుకొని 2 సార్లు మంచి వాటర్తో కడిగిన పచ్చిశనగపప్పును కూడా వేసి మసాలా అంతా పట్టేలాగా కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 1 కప్పు వాటర్ వేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని దగ్గర అవనివ్వాలి, లేదా నూనె పైకి తేలినంత వరకు మగ్గనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతుందండి. చికెన్, మటన్ కూడా అవసరం లేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో మాకు చెప్పండి.